వాళ్ళిద్దరికీ ముందే తెలుసు ఆ విషయం మీకెలా తెలుసు? జాతీయ మీడియా ఆనాడే రాసింది. అంటే ఎప్పుడు? 2024 జూలై 8న. ఏమని రాసింది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫాస్ట్ ట్రాక్లో పడింది, దీనికి చంద్రబాబు నాయుడు అనుమతి కూడా లభించింది అని రాసుకొచ్చింది. ఆనాడు అదే వార్త రాసిన మరో జాతీయ పత్రికా కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేశాయి. అబద్ధపు వార్తలు, తప్పుడు వార్తలంటూ కార్యాలయం తగలబెట్టాయి. ఇదంతా బ్లూ మీడియా కుట్ర అంటూ లోకేష్ బాబు గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఆఖరికేమైంది? ఆ వార్తే నిజమైంది. ప్రైవేటీకరణ ఆగేది లేదని తేలిపోయింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, అచ్చంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చేసింది. ప్రైవేటీకరణపై తగ్గేదే లేదని పేపర్పై రాసి సంతకం కూడా పెట్టేసింది. దాదాపు 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరింత ఆందోళనలో పడ్డారు. ప్యాకేజీ ఇచ్చారు, ఆదుకుంటారు, ప్రైవేటీకరణ ఆగుతుందని మనసులో ఎక్కడో మినుకుమంటున్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నోరు మెదపడం లేదు. అధికారంలో ఉన్నా, కావలసినంత బలమున్నా కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళెందుకు చేస్తారు సార్? మెటల్ స్టీల్ ప్లాంట్కు ముడి ఖనిజం ఇవ్వాలని మోడీని కోరిన బాబుగారు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును కోరుకుంటారంటే ఎవరు నమ్ముతారు? ఒక్క ఎంపీ ఉంటే ఢిల్లీని గడగడలాడించేస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో, వచ్చినా ఈ విషయాన్ని పట్టించుకుంటారో పట్టించుకోరో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆయన అప్పుడప్పుడు ఆన్ అవుతూ ఉంటారు, ఎక్కువ టైం ఆఫ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్లో ఉన్నారు. ఆయన ఆన్ అయ్యేదెప్పుడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించేదెప్పుడు? ఇలాంటి ప్రశ్నల మధ్య కార్మికులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు బాబు, పవన్, పురంధేశ్వరి కూటమిగా సమాధానం చెప్పాలి.